నమస్తే. ప్రతిపక్ష పార్టీ నాయకులు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వీళ్ళంతా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ని కలిసిర్రు. సో స్పీకర్ని కలిసి ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలంటున్నారు. మరోవైపేమో నిరుద్యోగులంతా కూడా నిత్యం ఓ రోజు సెక్రటరియట్ ముట్టడి, మరో రోజు టీజీపీఎస్ఎస్ ముట్టడి, నిన్ననేమో ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమం తెలిసినటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తున్నది. కానీ ప్రతిపక్షాలు మాత్రము ఈ రుణమాఫీకి సంబంధించి వడపోత కార్యక్రమాలు పెట్టింది, కొన్ని షరతులు పెడుతుంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ అంటున్నది. ఇదెక్కడి అన్యాయం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడడం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు అన్నారు. ఇందిరా శోభన్ గారు, చూస్తూ ఉన్నారు మీరు 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల అన్నారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు ఇంకొంతమంది రైతులు కూడా మీ పార్టీ మీద మీ మీద కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు గతంలో చెప్పలేదు, కొన్ని గైడ్లైన్స్ చెప్పలేదు, కొంతమందికి మాత్రమే అని చెప్పలేదు. కానీ ఇప్పుడు కేవలం కొంతమంది రైతులకు, రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తాం, ట్యాక్స్ పేయర్స్ చేయము, ఉద్యోగస్తులకు చేయము అనేటువంటి కండిషన్స్ దారుణమని అంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ అన్న గారికి మరియు తన మిత్ర బృందానికి అంతా కూడా, మంత్రివర్గానికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రుణమాఫీ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో కాంగ్రెస్ 72,000 కోట్ల రూపాయలు చేసి ఒక మంచి నిర్ణయం చేసింది, హిస్టారికల్ డిసిషన్. అగైన్ మళ్ళీ తెలంగాణలో ఇవాళ ఆ నిర్ణయం చేయడాన్ని హర్షించదగినట్టు. ఇవాళ రైతులకు నిజంగా పండగ పర్వదినం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ఏదో చేయబోతుంది, అన్యాయం చేస్తున్న విధంగా మాట్లాడుతున్నారు. నేను చాలా సింపుల్గా షార్ట్ కట్గా 2 ముక్కలు మీకు చెప్పదలుచుకున్నాను. రైతులకి ఇవాళ ఒక ఇంటికి అంటే ఒక ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు, మేనిఫెస్టోలో పెట్టినారు. అదే రకంగా ఇవాళ కూడా చెప్తున్నారు. ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక ఫ్యామిలీ అంటే దానికి ప్రామాణికం ఏముంటుంది? ఆహార భద్రత కార్డు. కాబట్టి నువ్వు ఫ్యామిలీ మెంబరా కాదని తెలవడానికి నువ్వు ఆహార భద్రత కార్డు ఉండాలి. కాబట్టి ఆహార భద్రత అని చెప్పినారు తప్ప అదే ప్రామాణికం అని చెప్పలేదు. కానీ ఇందిరా శోభన్ గారు గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కొత్త రేషన్ కార్డుల ఇష్యూ లేదు. చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, వాళ్ళు కూడా వ్యవసాయాలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుచుండొచ్చు, లేకపోతే ఇతర వాళ్ళు లోన్లు తీసుకుండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పకుండా చెప్తాము మీకు. ఇప్పుడు దాంట్లో ఇచ్చినటువంటి ఏదైతే నిన్న రిలీజ్ చేస్తున్నారో జీవో ఆర్టీ నెంబర్ 567 ఇది, దీనిని కంప్లీట్ అచ్చ తెలుగులోనే ఉంది. ఒక కామన్ రైతు కూడా చదువుకోవడానికి అవలీలగా అర్థమయ్యే భాషలో ఈ జీవో ఉన్నది. ఈ జీవో చదువుకుంటే ఈ జీవో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవాళ ఫ్యామిలీ మెంబర్గా నీకు రేషన్ ఉండాలని చెప్పినారు, అంతే తప్ప అదే ప్రామాణికమని చెప్పలే, అది ఉంటేనే ఇస్తామని చెప్పలే. ఇది రాంగ్ ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇవాళ మీడియా కూడా చాలా పేపర్లు కూడా బ్యానర్ ఐటమ్ అవే తీసుకొని రాస్తున్నారు. దయచేసి రైతులని కన్ఫ్యూజన్ చేయకండి. మేము ఇదే జీవోలో మీకు లాస్ట్ కాలంలో 9th కనుక మీరు చూసినట్లయితే దీంట్లో మీకు చాలా క్లియర్ కట్గా చెప్పాం, పర్యవేక్షణ ఫిర్యాదుల పరిష్కారం అని. మీకు ఒకవేళ ఆ సంబంధిత పేపర్ లేనట్లయితే అక్కడ ఇమ్మీడియట్గా మండలంలో ఉన్నటువంటి అధికారికి వెళ్ళి ఆ కాపీ తీసుకొని మీరు జత చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ రుణమాఫీ అవుతుందని మెన్షన్ చేశాము. దీనికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. ఇవాళ గృహలక్ష్మికి సంబంధించి స్కీమ్ అమలు చేసినాడు, ఇమ్మీడియట్గా 29 లక్షల మంది ఒకేసారి వాళ్ళకు ఎలిజిబిలిటీని అయిపోయింది. తర్వాత కొన్ని పత్రాలు లేకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేస్తే ఇవాళ 50 లక్షలకి దాని యొక్క సంఖ్య చేరింది. అంటే లబ్ధిదారులను పెంచినామా తగ్గించినామా? మరి ఇక్కడ కొర్రీలు ఎక్కడున్నట్లు? ఒక పథకాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ ఇది తయారు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వము. రైతు బంధు ఏదైతే మీరు చేసినారో జీవో 148 మార్చి 17, 2020లో మీరు రిలీజ్ చేసినటువంటి జీవో కాపీని కూడా మీరు చదవండి ఒకసారి. ఆ జీవో దాని బేస్లోనే ఈ జీవో జరిగింది. దీంట్లో కొత్తగా మేము పెట్టినటువంటిది లేదు. మేము కొత్తగా యాడ్ చేసింది ఏంటి? 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మాఫీ చేస్తామని తెలియజేశాము. కాబట్టి దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, పొరపచ్చలు లేవు. ఇట్స్ వెరీ క్లియర్ కట్గా ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకు అవసరమైతే ఇంకొక మెట్టు తగ్గి రైతులకి బెనిఫిట్ చేయడం కోసము ప్రజాపాలన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హతలని చెప్పారు. వాళ్ళకన్నా కూడా ఇంకా బెటర్గా దాంట్లో ఎగ్జామ్షన్ చేశాము. ఏం చేశాము? ట్యాక్స్ పేయర్ మీన్స్
3 ఇయర్స్ కంటిన్యూగా వాళ్ళు ఐటీ ఫైల్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు దీంట్లోకి అంతా 3 ఇయర్స్ కంటిన్యూ ఐటీ కట్టేవాడికి రైతు బంధు పైన రైతు భరోసా పైన వాళ్ళకి అవసరం లేదు. డబ్బులున్న వాళ్ళకి ఇవాళ దీని యొక్క ఆధారం అవసరం లేదు, ప్రభుత్వ సహాయం అవసరం లేదు. ఎవరికి కావాలా ప్రభుత్వ సహాయం? బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేదలకు కావాలి కదా. ఇవాళ ఒక ఆర్థిక క్రమశిక్షణతోని ఈ ప్రభుత్వము ముందుకెళ్తుంటే కాళ్ళ కట్టలు పెట్టినట్టుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇవాళ మీరు తప్పు చేస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా గత ప్రభుత్వంలో రైతులకు బేడీలేసిన చరిత్ర ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.